హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోయే ఫోన్ రివ్యూ వచ్చేసరికి ఐక్యూ నియో 10 5G. ఈ ఫోన్ వచ్చేసరికి ఐక్యూ నియో 10Rకి సెకండ్ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఉంటుంది. అండ్ ఫోన్తో పాటు కేస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ ఆల్సో 120 వాట్ ఛార్జింగ్ బ్రిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కలర్స్ వచ్చేసరికి ఒకటి వచ్చేసి టైటానియం కలర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి రెడ్ కలర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెడ్ కలర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ఐక్యూ నియో 10R లాగా అది బ్లూ కలర్ ఉంటే ఇది రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ ప్యాటర్న్ థీమ్ వచ్చేసరికి రేసింగ్ థీమ్ తో ఉంటుంది. అండ్ ఇంకా చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ తో ఇస్తున్నారు. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ కే యూజ్ చేశారు. వెయిట్ వచ్చేసరికి అప్ టు 208 గ్రామ్స్ వరకు ఉంటుంది. ప్రొటెక్షన్ కోసం వీల్ యూజ్ చేసిన గ్లాస్ వచ్చేసరికి స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అనమాట. ఇది ఫస్ట్ మైనస్ పాయింట్, ఎందుకంటే మనకి గొరిల్లా గ్లాస్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుండేది. బట్ వీళ్ళు ఈ ఫోన్ తెచ్చింది గేమింగ్ టార్గెటెడ్గా కాబట్టి నెక్స్ట్ ప్రాసెసర్ చూద్దాం. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్. ఇది పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8 Gen 3 పర్ఫార్మెన్స్ ఇస్తుంది మనకి. అండ్ Antutu బెంచ్ మార్క్స్ చూసుకుంటే 2.1 మిలియన్ స్కోర్ చేసింది. అండ్ ఇందాక చెప్పినట్టు గేమింగ్ ఫోన్ అన్నాను కాబట్టి ఇందులో గేమింగ్ ఫీచర్స్ చాలా ఇచ్చారు, సేమ్ ఐక్యూ 13 లాగా. 4D వైబ్రేషన్, వాయిస్ చేంజర్, గేమ్ సూపర్ రిజల్యూషన్, మోషన్ కంట్రోల్ అండ్ గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్ అండ్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. అండ్ ఆల్సో ఐక్యూ వాళ్ళు ప్రతి ఫోన్లో గేమింగ్ చిప్ ప్రొవైడ్ చేసినట్టే ఇది కూడా Q1 చిప్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఈ Q1 చిప్ వల్ల యూజ్ ఏంటంటే ఇది కొంచెం డిస్ప్లేని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ చిప్ వచ్చేసరికి ఓన్లీ గేమ్ ఆడేటప్పుడే మనకి యూజ్ అవుతుంది. పనితీరు మొత్తం మనం గేమ్ ఆడేటప్పుడే ఈ డిస్ప్లే ఎన్హాన్స్ చేసేది ఇవన్నీ కనిపిస్తాయి మనకి. అంటే మనం గేమ్ ఆడేటప్పుడు 144 FPS మనం గేమ్ ఆడటానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో డైరెక్ట్ రే పవర్ సప్లై, అంటే మనం గేమ్స్ని డైరెక్ట్ ఛార్జర్కి కనెక్ట్ చేసి గేమ్ ఆడుకోవచ్చు. ఇది డైరెక్ట్ మదర్ బోర్డుకే వెళ్తుంది ఛార్జింగ్. అండ్ ఇందులో BGMI స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే గేమ్ని అప్ టు మనం 120 FPS వరకు ఆడొచ్చు. అండ్ ఇఫ్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేది ఆన్ చేసుకుంటే మనం 144 FPSలో గేమ్ని ఆడొచ్చు. అండ్ గేమింగ్ ఫోన్ కాబట్టి ఇది స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడా ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా కానీ స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ని. అండ్ టెంపరేచర్స్ చూసుకున్నా కూడా టెంపరేచర్స్ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. ఇది ఆడినప్పుడు అప్ టు 43 వరకు టెంపరేచర్ రేజ్ అయినట్టు నేను రివ్యూస్లో చూశాను. బట్ హై గ్రాఫిక్ గేమ్స్ లైక్ గెన్షిన్ ఇంపాక్ట్ అని ఒక గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడేటప్పుడు మాత్రం టెంపరేచర్స్ చాలా రేజ్ అయినాయి. అది 60 FPS గేమ్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది. బట్ ల్యాక్స్ ఎక్కడా లేవు. అండ్ ఆల్సో Q1 చిప్సెట్ వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ చాలా బాగుంటాయి. బట్ ఈ గేమ్ ఆడేటప్పుడు మాత్రం గెన్షిన్ ఇంపాక్ట్ అప్ టు 45 degrees వరకు వెళ్ళినట్టు రివ్యూస్లో చూశాను నేను. బట్ ఆఫ్టర్ 2 minutes కూల్ డౌన్ అయిపోతుంది, బికాజ్ ఇందులో 7000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేశారు. సో ఇది కూల్ డౌన్ అవడానికి కాస్త ఈజీగా ఉంటుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది. పెద్ద పెద్ద గేమ్సే కొంచెం ర్యామ్లో ఉండట్లేదు కానీ, అంటే గెన్షిన్ ఇంపాక్ట్ లాంటి గేమ్స్ కానీ చిన్న చిన్న యాప్స్ ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. ర్యామ్ మేనేజ్మెంట్ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ బేస్ వేరియంట్ 128GB UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్స్ 256GB అండ్ 512GB మాత్రం UFS 4.1 స్టోరేజ్తో వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ Q1 చిప్ సెట్ అండ్ ఆల్సో ఈ వేపర్ కూలింగ్ సిస్టమ్ ఇవన్నీ గేమ్కి ఎక్స్ట్రా బూస్ట్ ఇస్తాయి. గేమింగ్ కోసం మాత్రం ఈ ఫోన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. గేమింగ్ కోసం మాత్రమే కాకుండా హెవీ మల్టీ టాస్కింగ్ అండ్ ఆల్సో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ ఆల్సో 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది 144 రిఫ్రెష్ రేట్తో వచ్చినా కూడా మామూలు రివ్యూవర్స్ టెస్ట్ చేసినప్పుడు ఫోన్ని నార్మల్ యూసేజ్ అప్పుడు మాత్రం 120 Hz వస్తుంది. గేమింగ్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే 144 Hz రిఫ్రెష్ రేట్ మనకు వస్తుంది. అండ్ దీనిలో యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసరికి LTPS ప్యానల్. LTPS ప్యానల్ యూజ్ చేయడం వల్ల మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోను 60 Hz వరకే డ్రాప్ అవుతుంది. అంటే LTPO ప్యానల్ లాగా మనకి 1 Hz నుంచి 120 Hz వరకు మనం యూజ్ చేసే పనితీరుని బట్టి ఫ్లక్చువేట్ అవ్వటం ఉండదన్నమాట. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాటరీ డ్రైన్ తొందరగా అయిపోతుంది అనమాట LTPS ప్యానల్లో. బట్ వేరాజ్ LTPO ప్యానల్లో మనం యూజ్ చేసే పనితీరుని బట్టి అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి 1 Hz నుంచి 120 Hz వరకు మనకి బ్యాటరీ కలిసి వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా HDR10+కి సపోర్ట్ చేస్తుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ ఎట్ సన్లైట్ వచ్చేసరికి 2000 nit బ్రైట్నెస్. ఇది సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంటుంది. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. బట్ డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేయట్లేదు, కానీ వాల్యూమ్ బూస్ట్ 300% వరకు వాల్యూమ్ బూస్ట్ ఇస్తున్నారు వీళ్ళు. సో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టు బాక్స్లోనే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు.
అండ్ 0 to 100% వచ్చేసరికి మనకి అప్ టు 35 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బట్ ఇందాక ఎల్టీపీఎస్ ప్యానల్ యూస్ చేశారని చెప్పా కదా, దానివల్ల ఇది బ్యాటరీ డ్రైన్ తొందరగా అవుతుంది. అండ్ ఇది స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి ఓన్లీ అప్ టు 8 అవర్సే వస్తుంది. 8 అవర్స్ అనేది 6000 mAh బ్యాటరీలో మనం చూస్తూ ఉంటాము. బట్ ఇందులో 7000 mAh ఇచ్చినా కూడా మనకి ఇది అప్ టు 8 అవర్సే స్క్రీన్ ఆన్ టైం ఉంటుంది. ఇదే iQOO Z10లో 7300 mAh బ్యాటరీ 11 అవర్స్ వస్తుంది. బికాస్ అది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అండ్ కొంచెం తక్కువ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి అది 11 అవర్స్ వస్తుంది. సో దీన్ని కంపేర్ చేయకూడదు. బట్ ఇందులో చూసుకుంటే ప్రాసెసర్ పెద్దది అండ్ డిస్ప్లే కూడా కొంచెం పెద్దదే. సో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బ్యాటరీ మాత్రం కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తే బాగుండు అనిపించింది. మొక్కలకి నీళ్లు పోయడం ఎంత అవసరమో ఈ ఛానల్ వైడ్గా స్ప్రెడ్ అవ్వడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేయడం అంత అవసరం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ సెన్సార్ వచ్చేసరికి సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సేమ్ కెమెరా సెటప్ ఇది iQOO Neo 10R లో కూడా ఉంటుంది. బట్ అందులో కెమెరాస్ అంత బాగుండవు. ఇందులో కెమెరాస్ మాత్రం దానికన్నా బాగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. బట్ లో లైట్లో మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంత పర్ఫామ్ చేయలేదని నేను రివ్యూస్లో చూశాను. బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం అప్ టు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ 4K 60 FPSలో వచ్చేసరికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 1080 60 FPSలో రికార్డ్ చేస్తే మనకి అల్ట్రా స్టెబిలైజేషన్ ఉంది. అంటే OAS అండ్ EAS రెండు కలిపి స్టెబిలైజ్డ్గా వీడియో రికార్డ్ చేస్తుంది. లో లైట్లో మాత్రం కెమెరా క్వాలిటీ అంత బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా ఇందాక చెప్పా కదా 32 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాస్తో తీసిన ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగా వస్తాయి. అండ్ బ్యాక్ కెమెరా లాగే ఫ్రంట్ కెమెరాలో కూడా మనం సాఫ్ట్నెస్ నోటీస్ చేయొచ్చు లో లైట్ పర్ఫార్మెన్స్లో. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మనం అప్ టు 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయడానికి ఉంటుంది. కాకపోతే ఇందులో స్టెబిలైజేషన్ ఏమీ ఉండదు అనమాట. అండ్ నైట్ టైం చూసుకుంటే మాత్రం బాగా నాయిస్ వచ్చేస్తుంది. అంటే మరీ డార్క్గా చూపిస్తుంది ఇందులో. బట్ 4K 30 FPSలో మాత్రం వీడియో కొంచెం బ్రైట్గా వస్తుంది. బట్ బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాలో బొకే వీడియో ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు. ఇది కొంచెం మైనస్ పాయింట్ లాగా ఉంది. ఇది గేమింగ్ సెంట్రిక్గా తెచ్చిన ఫోన్ అయినా కూడా ఇది కెమెరాస్ కొంచెం పర్వాలేదనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ OS చూసుకుంటే మనకి ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ FunTouch OS 15తో వస్తుంది. బట్ బ్లోట్వేర్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ NFC సపోర్ట్ కూడా ఇచ్చారు. అండ్ Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.4 సపోర్ట్ చేస్తుంది. USB పోర్ట్ వచ్చేసరికి USB 2.0 పోర్ట్తో వస్తుంది. గేమ్ స్ట్రీమింగ్కి కుదరదు ఈ ఫోన్లో. అండ్ ఆల్సో IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. దీంతో ACs అండ్ TVs కంట్రోల్ చేయొచ్చు. అండ్ IP రేటింగ్ చూసుకుంటే IP65 రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ మరీ కిందకి ఇచ్చారు, కొద్దిగా పైకి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది డైలర్ వచ్చేసరికి వివో డైలర్తో వస్తుంది. కాల్ రికార్డ్ చేసుకుంటే అవతల వాళ్ళకి వినిపించదు. అండ్ యాప్ లాక్, యాప్ క్లోన్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఉన్న నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి IP రేటింగ్. IP65 రేటింగ్ ప్రొవైడ్ చేశారు. IP68 రేటింగ్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ సెకండ్ చూసుకుంటే డిస్ప్లే ప్రొటెక్షన్ స్కాట్ సెన్సేషన్ ప్రొవైడ్ చేశారు. స్కాట్ సెన్సేషన్ గ్లాస్ కాకుండా గొరిల్లా గ్లాస్ ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ డిస్ప్లే ప్యానల్ కూడా ఇందాక చెప్పినట్టు LTPO ప్యానల్ ఇచ్చుంటే బాగుండేది. బట్ LTPS ప్యానల్ ఇచ్చారు. అండ్ ఆల్సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి ఇది ప్లాస్టిక్తో వస్తుంది కదా. ప్లాస్టిక్తో వచ్చినా కూడా ఇది 208 grams ఉంది. ఇంకా మెటల్ ఫ్రేమ్ కానీ ఇంకేమైనా యూస్ చేస్తే ఇంకా వెయిట్ చాలా పెరుగుతుంది. సో అందుకని వీళ్ళు మెటల్ ఫ్రేమ్ యూస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో అది పెద్ద మేజర్ నెగిటివ్ పాయింట్గా నేను కన్సిడర్ చేయట్లేదు. అండ్ ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ గేమింగ్ వైజ్ మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు ఆ ప్రైస్కి. అండ్ కెమెరాస్ చూసుకుంటే కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉన్నాయి, అయినా కూడా అది పాజిటివ్ పాయింట్ కిందకే తెద్దాం. ఎందుకంటే గేమింగ్ ఫోన్లో కూడా కెమెరాస్ బాగా ప్రొవైడ్ చేశారు కాబట్టి. అందుకంటే గేమింగ్ ఫోన్లో కెమెరాస్ ఇంక ఎక్స్పెక్ట్ చేయలేం అందుకని. అండ్ డిస్ప్లే కూడా బాగానే ఉంది. అండ్ బ్యాటరీ కూడా యావరేజ్ అనే చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే ఇందాక చెప్పినట్టు కొంచెం ఆప్టిమైజ్ చేస్తే ఇంకా బాగుండేది. అండ్ ప్రైజెస్ చూసుకుంటే 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి 31,999కి లాంచ్ చేశారు. అండ్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి 33,999కి లాంచ్ చేశారు. అండ్ హై ఎండ్ మోడల్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి 35,999కి లాంచ్ చేశారు. అండ్ 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వచ్చేసరికి 40,999కి లాంచ్ చేశారు. అండ్ ఈ ఫోన్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమర్స్ అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ ఆల్రౌండర్ కాదని అయితే చెప్పను, ఇది మంచి ఆల్రౌండర్ ఫోన్. బట్ ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ టార్గెటెడ్ ఫోన్ అనే చెప్పాలి. బట్ అలా కాకుండా నాకు పర్ఫార్మెన్స్ కాదు ఓన్లీ కెమెరాస్ కావాలనుకుంటే ఓన్లీ కెమెరా బాగుండే ఫోన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రైస్లో.
బట్ ఎవరికైతే ఓన్లీ పర్ఫార్మెన్స్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ ఒక మంచి చాయిస్ అనే చెప్పొచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ ఐక్యూ నియో 10 పైన. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.